యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయము. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట. అనగా యోషియా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనికో దండును గూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకొనుడి, యుద్ధమునకు రండి. గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి. శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుక తీయుచున్నారు. వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు. తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు. బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నది తీరమందు వారు తొట్రిల్లి పడుచున్నారు. నైలు నది ప్రవాహము వలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్ళు పట్టుకొని కూషీయులను పూతీయులను విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు. పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదనా ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు. ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి. నోపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు, గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్రిల్లజేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి. మన స్వజనుల యొద్దకు, మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజైన ఫరో యుక్త సమయము పోగొట్టుకొనువాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో, నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కున నుండి జోరేగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయుల పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనక తట్టు తిరిగిరి, ఒకడును నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు. మ్రానులు నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది.
యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చొరసఖ్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును. ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను ఐగుప్తును దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలెనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు.